నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం. ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాషాయ సేన. బురదల మాయంగా నిజామాబాద్ జిల్లా ఎడవల్లి గ్రామ రోడ్లపైనే నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటాపురంలో గుప్త నిధుల వేట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు కాస్త రాజ్యసభలో ఆమోదం తెలిపారు. 125 మంది కాస్త మద్దతు తెలిపితే 61 మంది కాస్త వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇక ఒకరు మాత్రం తటస్థంగా నిలిచారు. ఓటింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో స్లిప్ల ద్వారా ఓటింగ్ చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ అనంతరం రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సోమవారం నాడు సంచలన ప్రకటన చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 370 అధికారణ రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, ఆ కొద్దిసేపటికే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడంతో ఇక కశ్మీర్పై సర్వాధికారాలు కేంద్రానికే సంక్రమించనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్ర పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంటు చేసే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్లోనూ అమలు కానుంది. జమ్మూ కాశ్మీర్ మహారాజు హరి సింగ్ 1927, 1932లలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా పాలితుల వారి హక్కులను నిర్వహించారు. ఆ రాజ్యానికి వలస వెళ్లిన వారు హక్కులను కూడా క్రమబద్ధీకరించారు. 1947 అక్టోబర్లో రాజా హరిసింగ్ భారతదేశంలోనే తన రాజ్యాన్ని విలీనం చేశారు. భారతదేశంలో విలీనమైన తర్వాత జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా పాలనలోకి వచ్చింది. ఆయన 1949లో భారత్ ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగంలో అధికారణ 370ని చేర్చేలా చేశారు. ఈ అధికారణ ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తుంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగతావన్నీ జమ్మూ కాశ్మీర్ అధికార పరిధిలోనే ఉంటాయని ఈ అధికారణ చెబుతూ ఉంది. 1952 ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1954లో జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేశారు. ఈ అగ్రిమెంట్ను షేక్ అబ్దుల్లా, జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్నారు. అదే సమయంలో అధికరణ 35Aను కూడా రాజ్యాంగంలో చేర్చారు. 1956లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిలో గతంలో మహారాజా నిర్వహించిన శాశ్వత నివాసులు నిర్వచనాన్ని యథాతథంగా ఉంచారు. దీని ప్రకారం 1911కు పూర్వం రాష్ట్రంలో జన్మించిన లేదా స్థిరపడిన అందరూ కూడా శాశ్వతంగా నివాసులవుతారు. లేదంటే 1911కు పూర్వం 10 ఏళ్ల నుంచి ఆ రాష్ట్రంలో నివసిస్తూ చట్టబద్ధంగా స్థిరాస్తిని సంపాదించుకున్న వారు కూడా శాశ్వత నివాసులవుతారు. జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లిపోయిన వారిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు. వారి 2 తరాల సంతతిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు. పర్మనెంట్ రెసిడెంట్ చట్టం వల్ల శాశ్వత నివాసులు కానివారు ఆ రాష్ట్రంలో స్థిరపడటం నిషిద్ధం. స్థిరాస్తిని కూడా సంపాదించుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయాలు పొందడానికి హక్కులు ఉండవు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ మహిళలు నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ను వివాహం చేసుకుంటే ఆ మహిళలకు రాష్ట్ర పాలితులుగా ఉండే హక్కులు లభించవు. ఈ హక్కులు ఇటువంటి మహిళలకు వర్తించవు. అయితే 2002 అక్టోబర్లో ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరట ఇచ్చింది. నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ వివాహం చేసుకునే మహిళలు తమ హక్కులు కోల్పోరని, వారి సంతానానికి మాత్రం వారసత్వ హక్కులు ఉండవని తెలిపింది. భారత రాజ్యాంగంలోని అధికారణ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాశ్వత నివాసులు నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఈ అధికారణ ద్వారా లభిస్తుంది. ఈ అధికారణను 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భారత రాజ్యాంగంలో చేర్చారు. కాగా ఊయిద సిటిజన్స్ అంది ప్రభుత్వేతర సంస్థ NGO 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికరణ 35Aను రాజ్యాంగంలో చేర్చిన తీరును ప్రశ్నించింది. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాల్సిన ఉండగా అటువంటి సవరణ జరగకుండానే అధికరణ 35Aను చేర్చారని ఆరోపించింది. దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదని, వెంటనే అమల్లోకి రాలేదని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలికమేనని, పరిస్థితులు అనుకూలిస్తే జమ్మూ కాశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్లను ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలుగానే ఉంచాలని తాము అనుకోవడం లేదని పేర్కొన్న అమిత్ షా ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్మూ కాశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ విజయదుర్గ వైన్స్ దగ్గర మద్యం బాటిల్స్ బదులు ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయని ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బీటీ రోడ్లు మంజూరై 6 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు మొత్తం కూడా బురదమయంగా మారిందని, కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం నుండి దూపల్లి వెళ్లే రోడ్ల పనుల కొరకు నిధులు మంజూరై 6 సంవత్సరాలు గడుస్తున్నా పనులు చేయడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని, దానివల్ల వర్షాలకు రోడ్లు మొత్తం బురదమయంగా మారి మోకాలి వరకు మట్టి దిగబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినా అప్పటిదాకా సర్వర్ రాగానే ఫస్ట్ కొడతా అన్నాడు. ఓకేనా, ఉన్నది 4 గంటల దాకా అయినా సరే చేస్తా అన్నాడు. సర్వర్ రాగానే చెప్పు. బ్రాహ్మణపల్లి గ్రామము, మేము రైతులము. మాకు రావాలంటే నాట్లు కావాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. మా కట్ట కింద మొత్తం 400 శివారు ఉన్నది. ఈ రోడ్ మొత్తం రహదారి మెయిన్ ఒకటే ఉన్నది. దీనికి వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. కూలీలు రావాలంటే కూడా మొత్తము 200, 300 దగ్గర 500 కూడా అడుగుతుంది. ఒక్కొక్క సంచికి తేవాలంటే మందు సంచి 100 రూపాయలు, 50 రూపాయలు అడుగుతుంది. మాకు మొత్తం దిగుబడి పంట వచ్చేదానికంటే ఖర్చు ఎక్కువ అవుతున్నది. మేము మళ్ళీ బాగా నష్టపోతున్నాం. అందుకని రోడ్డు దయచేసి మాకు బాగు చేయగలరని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని వీళ్ళందరికీ చెప్పిన ఇంతకుముందు కూడా, మళ్ళీ ఇప్పటికి కూడా దీనికి మొత్తము పట్టించుకోలేదు ఎవరు. ఇప్పటికైనా సరి చేసి మాకు కొద్దిగా ఆదుకోవాలని కోరుచున్నాము. నమస్కారం అండి. మాది ఎడపల్లి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామం. మా గ్రామానికి చేన్లోకి వెళ్ళడానికి వేసినటువంటి రోడ్ ఏదైతే ఉందో అది మా కాంట్రాక్టర్ 6 సంవత్సరాలు అయింది కాంట్రాక్ట్ తీసుకొని. ఇప్పటి వరకు ఈ రోడ్డు మీద ఎలాంటి ఇది చేయలేదు. మామూలుగా సౌడు మట్టి పోసి ఇచ్చేసిండు. మోకాలు మంటి నిలబడుతున్నాయి. ఈ పొలాలు నాటుకోవడానికి వెళ్ళాలంటే కూలీలు రావడం లేదు. తర్వాత మందు సంచులు మోయాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది కలుస్తుంది. ఈ ఒకటే దారి ఉంది దీనికి. ఈ దారి నుండి రెంజల్, దూపల్లి గ్రామాలకు కూడా ఇదే ఒకే దారి నుండి రెంజల్ వాళ్ళు, దూపల్లి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఈ చేను ఏదైతే ఉందో, ఈ పంట చేను లోపల 400 ఎకరాలు ఈ చేను ఉంది. ఈ చేనులకు ఈ ఒక్క దారి మాత్రమే ఉంది. ఈ దారిలోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని మోక్షం కలిగించి రోడ్డు వేస్తారని, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాథపుర గ్రామంలో 3 నెలలుగా మూసి ఉన్నటువంటి శ్రీరాములవారి దేవస్థానం ఆలయాన్ని ఈరోజు శాంతి హోమాలతో అభిషేకాలతో శ్రీరాములవారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా తెరవడం జరిగింది. ఈ 3 నెలల కాలంలో శ్రీరాములవారికి పూజలు అభిషేకాలు చేసి ఆలయ పూజారి గారు వెళ్లిపోవడంతో పూజలు చేసేవారు లేక ఆలయం మూసివేయడం జరిగింది. అలా మూసివేయడంతో ఆ శ్రీరాముల వారి కృపా కటాక్షములకు దూరం అవుతున్నామని గ్రహించి ఆలయ ధర్మకర్త అయినటువంటి తాండ్ర రాంబాబు గారు ఊరి ప్రజలు మళ్ళీ ఆ శ్రీరాముల వారికి పూజలు జరగాలని కొత్త ఆలయ పూజారి గారిని నియమించి ఈరోజు ఆలయాన్ని తిరిగి తెరిచారు. దీపాలు అలంకరణ చేస్తారు. ఆ చెట్టుగా వేడి కలిగి ఆ చెట్టు తెచ్చిపోతుంది. దయచేసి పూజ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించి దూరంలో పెట్టుకుంటే తప్పేం లేదు. మన మనసు పెట్టండి, అక్కడ చెట్టు మీద మనసు పెట్టి దీపారాయణ కొద్ది దూరం పెట్టా. పాలు పెట్టిన పాలు కొబ్బరి బొండం కళ్యాణం జరిపించి అన్నదానంతో మళ్ళీ గుడిని తెలిసి కొత్త అయ్యగారిని నియమించడం జరిగింది. కొత్త అయ్యగారు నియమించడం జరిగింది. ఇక నుండి కంటిన్యూషన్ గా అయ్యగారు గుడి. కర్నూలు జిల్లా గొనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రి వీడ గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి సోమవారం కురువ కులస్తులు ఇంటి దేవుడైన బీరప్ప స్వామిని డొల్లుల నాట్యం పాఠాలతో పల్లకిలో ఊరేగిస్తారు. ఈ గ్రామంకు 70 గ్రామంల నుండి భక్తులు వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రజలకి బీరప్ప స్వామిని ఎవరైతే ఆరాధించారో వారికి మహిమలు చూపుతున్నారని గ్రామస్తుల విశ్వాసం. ఈ పిల్లోని పేరు వీరేంద్ర. ఈయన తల్లి కోసిగి మండలం జంపాపురం గ్రామము. ఈ పిల్లోనికి 5 సంవత్సరాల వయసు నుంచి నాగుపాము ఈ పిల్లోనితో ఆటడము, వీళ్ళమ్మ పొలం పోయిన వెంటనే ఆ పిల్లోని దగ్గరకు రావడం జరుగుతుంది. ఈ పిల్లోనితో ఆటడము, ఈ పిల్లోడు మెడలో వేసుకొని దానితోన అన్ని విన్యాసాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ పిల్లోడు బయటికి పోవడము, లోపలికి రావడం కూడా జరిగినది. వీళ్ళమ్మ 1-2 సార్లు గమనించి పొలం పోయిన వచ్చిన వెంటనే ఈ పిల్లోడు దాంతో ఆటడం చూడడం జరిగి ఆశ్చర్యానికి గురైంది. ఇది ఏమి అని అక్కడ ఇక్కడ ఎన్ని చోట్ల అడిగినా కానీ ఎవరు ఎటువంటి దోషానికి నివారణ చర్యలు చెప్పలేదు. అయినా కూడా ఈమె వీళ్ళ పురాతన పెద్దలు ఇక్కడ ఈ దేవుని కొలిచేవారంట. ఆ విషయం గ్రహించి ఇక్కడికి వచ్చి పూజారి గారిని సలహా అడగడం జరిగింది. అడిగిన తర్వాత స్వామివారు ఈ నాగపడకను చేపిమని చెప్పారు పూజారి గారు. స్వామివారికి ఈ నాగపడకను బహుకరించడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళకి ఎటువంటి సర్పం కనిపించడం లేదు. అప్పటి నుంచి వీళ్ళకందరికీ బాగా జరిగింది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ చిన్నమర్రి బీరప్ప స్వామి చాలా మహిమగల వ్యక్తి. ఈ స్వామి 70 గ్రామాలకి చాలా
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుకై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టడంతో మక్తల్ పట్టణం బీజేపీ నాయకులు మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్టికల్ 370 మరియు 35A రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా గారు రద్దు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగాను మరియు లడఖ్ను అసెంబ్లీ కేంద్రపాలిత ప్రాంతంగాను రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని పురస్కరించుకొని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు పట్ల ముఖర్జీ మీ బలిదానం, శ్యామప్రసాద్ జీ మీ బలిదానం, శ్యామప్రసాద్ జీ మీ బలిదానం. ఆర్టికల్ 370, ఆర్టికల్ 370, ఆర్టికల్ 370 నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గృహమంత్రి అమిత్ షా గారు క్యాబినెట్లో చర్చించి భారత పార్లమెంట్లో ఈరోజు చేసిన కాశ్మీర్లోని 370 అధికరణ ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని తీర్మానించడం పట్ల, గెజిట్ ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నది. గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ్ళకు, ఎదురు చూస్తున్న హృదయాలకు ఈరోజు భారత ప్రభుత్వం ఒక సంతోషకరమైన వార్తను వినిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి వల్ల కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా అక్కడ దేశ వ్యతిరేక శక్తులు తయారయ్యాయి తప్ప భారత రాజ్యాంగాన్ని కానీ, భారత ప్రభుత్వాన్ని కానీ, భారత త్రివర్ణ పథకాన్ని కానీ, భారత సుప్రీంకోర్టుని కానీ గౌరవించలేని దుస్థితి ఎందుకు వచ్చిందో ఈరోజు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 370 వల్ల భారతదేశంలోని ఏ పౌరుడు కూడా కాశ్మీర్లో స్థిర నివాసం ఉండడానికి వీల్లేదు, కాశ్మీర్లో మరి ఆస్తులు కొనడానికి వీల్లేదు, కాశ్మీర్లో సంబంధాలు కలుపుకోవడానికి వీల్లేదు. ఈ విధమైన పరిస్థితుల వల్ల కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులంతా కూడా ఏకమై ఈ దేశం నుంచి వాళ్ళు విడిపోవాలనే కుతంత్రాన్ని ఈరోజు భారత ప్రభుత్వం తిప్పికొట్టి రేపటి నుంచి భారతదేశంలో ఏ పౌరుడైనా కాశ్మీర్కు స్వతంత్రంగా వెళ్ళవచ్చు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు, అదేవిధంగా సంబంధాలు కలుపుకొని. యాదగిరి జిల్లా కర్ణాటకలోని కందుకూరు గ్రామంలో శ్రీ కొండ మహేశ్వరి దేవి జాతర జరిపారు. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏమిటంటే కొండపైన తెరిసి ఉన్నటువంటి కొండ మహేశ్వరి జాతర రోజు ఈ కొండపైన చిన్న రాయి కదిపిన ఆకులు, తేళ్లు, పాములు వస్తూ ఉంటాయి. అవి నాగపంచమి రోజు మాత్రమే వస్తాయి. వాటిని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరు పట్టుకున్నా కరువవు. ఇది నాగపంచమి రోజు మాత్రమే కనపడటం విశేషం. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు వచ్చి వాటిని పట్టుకొని తలపై కానీ, ముఖంపై కానీ, శరీరంపై కానీ వేసుకొని ఆడిస్తూ ఉంటారు. ಇಲ್ಲಿ ನಾವು ಮಗ್ದಂಪುರ ತಾಂಡದಿಂದ ಬಂದಿರೋದು. ಇಲ್ಲಿ ಇದು ಕಂದಕೂರು ಗ್ರಾಮ, ತಾಲೂಕು ಡಿಸ್ಟಿಕ್ ಯಾದಗಿರಿ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಾವು ಬಂದಾಗ ನಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಚೀಳಿನ ಚಿತ್ರಗಳು ಕಂಡು ಬಂದಿವೆ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೋದು, ಇಲ್ಲಿ ಯಾರೇ ಪ್ರವಾಸಿಗಳು ಬಂದರೂ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೋದು. ಅದೇ ಥರ ನಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಚೀಳು ನಾವು ಸಾಧಾರಣವಾಗಿ ಇಟ್ಕೋಬೋದು, ಅದು ಕಡಿಯಂಗಿಲ್ಲ. ಅದೇ ಈ ಮಂದಿರವನ್ನು ನಾವು ಸಣ್ಣಂದಿರೇ ಪ್ರವಾಸಿ ತಾಣದಲ್ಲಿ ಒಂದು ಕೂಡ ಒಂದಾಗಿದೆ. ಕಂದಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಇದು ಒಂದು ಅದ್ಭುತವಾದ ಸ್ಥಳವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. ಅದೇ ಥರ ನಮಗೆ ಇಲ್ಲಿ ಕಂಡು ಬರುವುದೇನೆಂದರೆ ಇಲ್ಲಿ ಪ್ರವಾಸಿಗಳು ಬರ್ಬೋದು, ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾರೆ. ಅದೇ ತರಹ ಇಲ್ಲಿ ಹಲವಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಈ ಸ್ಥಳವನ್ನು ಪುಣ್ಯವಾದ ಸ್ಥಳವನ್ನು డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామ సమీప పొలంలో ఉన్న పురాతన కోనేరు నందు గల శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతుండగా కోనేరులో శబ్దాలు వినిపించడంతో కొందరు గ్రామస్తులు విని కోనేరు వైపుకు వెళ్లి చుట్టుముట్టడంతో పట్టుబడిన గుప్త నిధుల వేటగాళ్లకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. గతంలో కూడా ఈ కోనేరులో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు 2 సార్లు త్రవ్వకాలు జరిపి అక్కడ ఉన్న నంది విగ్రహాన్ని అపహరించేందుకు పోయారు. ఈ కోనేరు పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందినందున ఈ గుప్త నిధుల వేట జరుగుతుంది. రాత్రి 12 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు వెంకటాపురం గ్రామానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు.
డోన్ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్కి CFMS ద్వారా కమిషనర్ ఆఫీస్ నుండి వేతనాలు ఇస్తున్న వారికి రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలు రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని సుంకయ్య AITUC జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొనసాగించాలి అంగన్వాడీ కార్మికులకు పాత వేతన విధానాన్ని వెంటనే కొనసాగించాలి CFMS విధానాన్ని వెంటనే కొనసాగించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా డోన్ MRO ఆఫీస్ నుండి కూడా అంగన్వాడీ కార్మికులకు సంబంధించినటువంటి CFMS విధానం ద్వారా రేషన్ కార్డులు తొలగించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా CFMS ద్వారానే వేతనాలు వస్తున్నాయి కమిషనర్ ఆఫీస్ నుండి గుంటూరులో నుండి. మరి ఈ CFMS విధానం ద్వారా మేము ఆనరోరియంతో పనిచేస్తున్నప్పటికీ కూడా మరి CFMS విధానాన్ని అమలుపరిచి రేషన్ కార్డులు తొలగించడం ఎంత మాత్రం సమంజసం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి జగనన్న రాజ్యంలో మహిళల రక్షణ కల్పిస్తారని మరి మొదటి విడతగానే 1000 రూపాయలు వేతనం పెంచారు. కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పక్కన పెట్టేసి నేటికి కూడా అంగన్వాడీ కార్మికులు వెట్టి చాకరీకి గురి అవుతున్నాము. మరి 3 నెలల వేతనాల బకాయిలు ఉన్నాయి, సంవత్సరం సెంటర్ రెంట్స్ బకాయిలు ఉన్నాయి, సంవత్సరం TADL బకాయిలు ఉన్నాయి, ఈవెంట్స్కి సంబంధించిన బిల్లులు కూడా బకాయిలు ఉన్నాయి. మరి ఈ బకాయిల వల్ల కుటుంబ నిర్వహణ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ రోజుకు ఇబ్బందులకు గురి అవుతున్నాము. మరి ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా మేలు చేస్తానని చెప్పేసి ఆనాడు హామీ నిలబెట్టుకుంటానని చెప్పేసి మడమ తిప్పను మాట తప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటకముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ మరి రేషన్ కార్డులు తొలగించి ఈరోజు వాళ్ళకి ఏ విధంగా మాట నిలబెట్టుకున్నారో మరి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి AITUCగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు 1,10,000 మందికి ఒక్క రేషన్ కార్డు తొలగించిన AITUC నాయకత్వాన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈయన వచ్చే 50 రోజులు దాటినా 3 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. సంవత్సర కాలం నుంచి పైగా కూడా మరి హౌస్ రెంట్ రాలేదు, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వాటిని కూడా చెల్లించలేదు. ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం, నెల నెల వేతనాలు ఇవ్వాలి, నెల నెల హౌస్ రెంట్లు ఇవ్వాలి, పెండింగ్ బిల్లులని చెల్లించాలి. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కనీస వేతనం 18,000 రూపాయలుందో ఆ 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలోన సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి చాలా మంది అంగన్వాడీ వాళ్ళే కాదు. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం. ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాషాయ సేన. బురదల మాయంగా నిజామాబాద్ జిల్లా ఎడవల్లి గ్రామ రోడ్లపైనే నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటాపురంలో గుప్త నిధుల వేట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.